జగద్గురు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ వారికి అనంతకోటి ప్రణామములు. మాది కాకినాడ జిల్లా తాళరేవు మండలం. మాకు సాగర్ పిరమిడ్ ధ్యాన కేంద్రం ఉంది. అది పత్రిసారి వచ్చి ప్రారంభోత్సవం చేశారు. అది మా జీవితంలో మర్చిపోలేని రోజు. నేను పిఎంసి స్టార్టింగ్ నుంచి కూడా షేర్ హోల్డర్గా కూడా ఉన్నాను. నా తరపున ఇంకో 2 షేర్ హోల్డర్స్ తయారు చేసి వారి చేత కూడా కట్టించి మా తరపు నుంచి పిఎంసికి ఎంతవరకు చేయగలం అంతవరకు కూడా వర్క్ చేస్తూ ఉన్నాం. ఎవరు పుట్టినరోజులు వచ్చినా వారి ఫోటోలు కలెక్ట్ చేసి వారి వద్ద నుంచి కొంత అమౌంట్ కలెక్ట్ చేసి పిఎంసికి పంపడం. మా ఇంట్లో మా మనవాళ్ళు కానీ మాకు కానీ పుట్టినరోజులు అయితే తప్పనిసరిగా పిఎంసి నుంచి ఆ ఫోటో వేయించుకుని ఆ పిఎంసికి మనకు సహకరించినట్టు మన ద్వారా ఎంతోమంది అందులో పిఎంసిలో మీరు కనిపించారండి, మీరు ధ్యానం చేస్తున్నారా ఏమిటని చెప్పేసి వాళ్ళు అడిగే విధంగా వారికి కూడా మా గ్రూప్స్లో షేర్ చేసి ఇలా పిఎంసిలో మా ఫోటో వస్తుంది, శుభాకాంక్షలు చెప్తాం మీరు చూడండి అని గ్రూప్స్లో కూడా వాట్సాప్లో కూడా నేను ప్రచారం చేసి ఆ ఫోటో వచ్చిన రోజు వాళ్ళు చూస్తున్నారో లేదో కూడా ఫాలోఅప్ చేసి అంత చక్కగా పిఎంసికి డెవలప్ అదొక వేలో చేయడానికి అని చెప్పేసి మేము కృషి చేస్తున్నాను. నేను బ్రాండ్ అంబాసిడర్గా కూడా ఉన్నాను. అదేవిధంగా మా మిస్సెస్ ఉందంటే ఆవిడ ప్రతి వారిని కూడా ఎక్కడికి క్లాసులకు వెళ్ళినా పిఎంసి చూస్తున్నారా లేదా, మీకు పిఎంసి చూస్తే మీకు సందేహాలకు సమాధానాలు అన్నీ కూడా దాంట్లోనే ఉంటాయి, మీరు దేని గురించి కూడా హట్టావలసిన పని లేదు, మీ మనసులో ఏదైతే వేదన ఉందో దానికి సంబంధించినటువంటి సమాధానాలన్నీ సద్గురువులచే మీకు అందుతాయి, పిఎంసి చూడని ఈమె కూడా చెప్తూ ఉంటారు. ఇద్దరం కూడా ఎక్కడికి వెళ్ళినా క్లాసులకు వెళ్తూ ఉంటాం. అదేవిధంగా ఇప్పుడు ఇక్కడ పిఎంసి యొక్క ఆఫీస్ చూసిన తర్వాత మాకు ఎంతో విశేషమైన ఆశ్చర్యం కలిగింది. ఎందుకంటే మేము చూడకుండా ఎన్నాళ్ళు పిఎంసికి పరోక్షంగానే మేము సహకరిస్తున్నాము. ఇప్పుడు ప్రత్యక్షంగా చూసిన తర్వాత మరింత బాధ్యత పెరిగి ఇంకా ఎక్కువ కృషి చేయాలని నిర్ణయించుకున్నాము. అదేవిధంగా ఇక్కడ గురువుగారితో 2010 నుంచి మాకు పరిచయం ఉంది సార్ తోటి. తర్వాత ఆ యొక్క పిరమిడ్ కూడా నామకరణం కూడా పత్రిసారి చేత చేయించాలని అనుకున్నాను. నేను ఆ పిరమిడ్కి పేరు పెట్టాలని అనుకుని ఏ పేరు పెడితే బాగుంటుందని చెప్పేసి అనుకుని సందిగ్ధంలో ఉండేవాడిని. నా ఉద్దేశం ఏమిటంటే అన్ని మతాల వారికి అనుకూలమైనటువంటి ఆమోదయోగ్యమైన నామకరణం కావాలి అని అనుకుని అన్నీ కనీసం యేసు ప్రభు పాస్టర్స్ ఉన్నా ముస్లిమ్స్ ఉన్నా ఎవరు ఉన్నా సరే ఏ విధమైనటువంటి భేదం లేకుండా వచ్చి ధ్యానం చేసుకునే విధంగా పట్టింపు లేకుండా ఉండే విధంగా పేరు ఉండాలని నేను ప్రయత్నం చేసేవాడిని. కానీ ఆ నామకరణం చేయడం నా యొక్క ఎనర్జీ సరిపోలేదు. ఏ పేరు పెట్టినా ఏదో మతానికి చెందిన పేరే వచ్చింది నా దృష్టిలోకి. సరే సార్ వచ్చేసారు తీరాను. ఏంటమ్మా ఏం పేరు పెట్టామన్నారు, మీరే పెట్టండి సార్ అన్నాను. ఆయన వెంటనే సాగర్ పిరమిడ్ అని చెప్పేసి నామకరణం చేశారు. అది ఎంతగానో నన్ను ఆశ్చర్యపరిచింది. అది ఏ మతానికి కాదు, ఏ ఒక్క వర్గానికి కాకుండా సాగర్ అని పెట్టడంలో నేను అది ఎంతో జీవితంలో మర్చిపోలేనటువంటి గిఫ్ట్గా నాకు సార్ దగ్గర నేను అందుకున్నాను. అందున ప్రతిరోజు పిరమిడ్ కూడా ప్రతినిత్యం 2 పూట్ల ధ్యానం జరుగుతుంది అక్కడ. కోవిడ్లో కూడా ఏ రోజు ధ్యానం ఆపలేదు. చక్కగా ధ్యానం చేసుకుని అందరూ చక్కగా హాయిగా ఉన్నారు మా పిరమిడ్లో. అందున ఎంతోమంది ఈ కుర్రాడు ఎందుకు పనికిరాడు అన్నవాడు, ఇంట్లో వీడు చదువు ఆపట్లేదు ఎందుకు పనికిరాడు అన్నవాళ్ళు కూడా జారదీసి ధ్యానం చేస్తే వాళ్ళు ఇంచుమించుగా ఒక అతను డాక్టర్ అయ్యాడు. ఆటోమేటిక్గా వాడు మైండ్ మెచ్యూర్ అయ్యి చదువు ఇంట్రెస్ట్ లేనివాడు చదువుకోనికి వెళ్ళి బెంగళూరు డాక్టర్ చేస్తున్నాడు ఒకరోడు. అదే మాదిరిగా అగ్నికుల క్షత్రియులుగా ఉండి నా దగ్గర వైద్యం చేయించుకోనికి వచ్చి ఆ యొక్క పుస్తకం చూసి ధ్యానం నేర్చుకుంటానంటే వాడు అలా అంటున్నాడు. కానీ వాడి యొక్క వర్గానికి సంబంధించిన ధ్యానానికి అర్హుడు కాదేమో, వాడు చేసిన ఇంట్లో ఊరుకోరేమో కుర్రాడు కదా అనుకుంటే ఆ అబ్బాయి ఎంతో పట్టుదలగా ధ్యానం నేర్చుకున్నాడు. ఆ అబ్బాయి కూడా ఏదైతే శాకాహారిగా మారాడు, మత్స్యకారుడు అతనికి వివాహం కూడా ధ్యానం చేసుకుని అమ్మాయి వచ్చి వివాహం చేసుకుని వాడి జీవితం ఎంతో అద్భుతంగా ఉంది. ఇలా ఎటువంటి మెరాకిల్స్ ఎన్నో మా పిరమిడ్లో జరుగుతున్నాయి. ఇప్పుడు ఏమిటంటే
మన పిరమిడ్ సొసైటీలో ముందుగా మనం నేను నేర్చుకున్నది ఏంటంటే అన్ని పనులు ఒక ఆయన చేసినా మూలం స్తంభంగా ఒక ఆయన ఉన్నా అందరూ చేస్తున్నారు, నేను ఏమీ చేయట్లేదన్న వ్యక్తి, మహోన్నత వ్యక్తి మన ఎదురుగుండా ఉన్నారు సార్ హనుమంతరాజు గారు. అది పత్రిసారి నోట్లోంచి విన్నాను నేను. చూసారా, ఆయన ఏమంటారు, నాకేం తెలియదు బాబు, నేనేం చేస్తున్నాను అంటారు. ఆయనకు ఉన్నటువంటి విజ్ఞానం, ఆయనకు ఉన్నటువంటి పరిజ్ఞానం, ఆయనకు ఉన్న పదవులు, ఆయనకు ఉన్న స్టేటస్ అంతా పక్కన పెట్టి మన కోసం భూమి పుట్టిన మహానుభావుడు. వీరికి ధన్యవాదాలు.